ఒక వారానికైనా చెప్పావు. ఇది సోమ కోసం సహజ సిద్ధ భోజనం. ఇదా? ఇది ఎక్కడైనా జాగ్రత్తగా పెట్టాలి. ఇదేంటి? వాడు వీటితోనే పళ్ళు దొంకుంటాడు. దీంతోనా? సూపర్. జాగ్రత్తగా దిగమ్మా. ఏం చేస్తున్నాడు ఇతను? ఈ బండికి పేపర్స్ అన్నీ ఉన్నాయిగా? అన్నీ ఉన్నాయి. కొడైకెనాల్కు వెళ్తుందా? వెళ్తే మాత్రం సరిపోతుందా? తిరిగి రావద్దా? నీకు నోరు ఎక్కువైపోయింది. ఎక్కడొచ్చొస్తారా నా కోసమే? రే ఏంట్రా కారు వచ్చిందేంటి? అదా మన సోమ హనీమూన్కి వెళ్తున్నాడు. తోట చూపించడానికి వెళ్తాడు అనుకుంటా. అంతే కదా సోమ? దీనికి జవాబు ఇప్పుడే చెప్పాలా లేక వెళ్ళేసి చెప్పాలా? వద్దు నాన్న, నేనేమీ అడగలేదు. ఇక చాలు, బయలుదేరు. ఇదిగా వెళ్తున్నాం కదా. అమ్మా, నేను ఊళ్ళో లేనని ఉసిరికాయ జ్యూస్ తాకుండా ఉండకు. సర్లే, నువ్వు వెళ్ళు. రా. మంచిదమ్మా. ఎలా ఉన్నా శాలిని? ఎక్కారా? ఎక్కాము, త్వరగా బయలుదేరు. హనీమూన్కి నిన్ను తీసుకెళ్ళదాకా? మన మూన్లన్నీ అయిపోయాయిలే. ఇక్కడే ఆపాపు. కాసేపు వెయిట్ చేస్తావా? ఇప్పుడే 2 నిమిషాల్లో వచ్చేస్తా. పర్వాలేదమ్మా, వెయిటింగ్ ఛార్జ్ ఇవ్వండి. మటన్ పఫ్స్ ఉన్నాయా? మటన్, చికెన్ ఉంది, గుడ్లు ఉన్నాయి, వెజిటేబుల్ ఉంది. వెజిటబుల్స్ అన్ని నువ్వే తిను. చికెన్ పఫ్స్, ఎగ్ పఫ్స్ ఇవ్వు. ఇక్కడ నుంచి రైట్ తీసుకుని లోపలికి వెళ్ళామంటే కొడైకెనాల్కి వెళ్ళొచ్చు. శాలిని, పాత మౌన్ రకం సినిమా చూసావా? లేదు, నేను ఆ సినిమా చూడలేదా? మణిరత్నం గారు తీసిన ఒక అద్భుతమైన ప్రేమ కావ్యం తెలుసా? అది అదే బ్రహ్మాండమైన సినిమా అని చెప్తున్నా. రేయ్, మనం ఇక్కడ కొంచెం తిరిగేసి వెళ్దాం. సరే. తానాన్న తానన్న ఆ పాట ఉందా? ఉంది. ఉందంటే పెట్టు. మీరు చెప్పిన వెంటనే రాదు. ఉండండి, చెక్ చేసి పెట్టు. నువ్వు చెప్పింది చెయ్యి చాలు. ఆన్ చేసా. లిఫ్ట్ లో వెళ్ళొచ్చుగా. మన దగ్గర చాలా టైం ఉంది, ఎలాంటి తొందర లేదు. ప్రశాంతంగా రిలాక్స్ గా ఎక్కి వెళ్తే చాలు. ఎలాంటి ఒక ఫీల్ కదా. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మన అమ్మను కూడా తీసుకొద్దామే, వద్దా? మనము ఈ పంచామృతాన్ని ఎక్స్ట్రాగా తీసుకొని మీ ఇంట్లో కూడా ఇవ్వచ్చు కదా, వాళ్ళు కూడా సంతోషపడతారు. అదే వదిలేండి, మన ఇక్కడ వచ్చిన విషయం ఇంట్లో ఎవరికి తెలియకూడదు. రండి. ఒక వారం ఎలా గడిచిందో తెలీదు. దేవుడి మీద నమ్మకం లేని అతను నా వెయిట్ తగ్గించడానికి ఫస్ట్ స్టెప్గానే ఈ హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేశారని నాకు తర్వాతే తెలిసింది. ఏదైనా సరే నేను ఎంజాయ్ చేశాను.